హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమ్మ రాజశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చిన తల మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ మూవీలో అమ్మ రాజశేఖర్ గారి కొడుకునే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది హీరోగా. ఇక ఓవరాల్గా ఈ మూవీ చూసినాక నాకేమనిపించింది, అసలు ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటి, స్టోరీలు ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ మూవీ చూసినాక నాకేమనిపించింది అంటే, ఈ మూవీలో హీరో కోడి తలని నరికినట్టుగా ప్రతి ఒక్కరి తలను నరుక్కుంటూ పోతూ ఉంటాడు. అసలు అదేం ఫ్యాంటసీ నాకైతే అర్థం కాలేదు. హీరో ఎవరింట్లో పని చేస్తాడో ఆ వాండర్ కూతురుని లవ్ చేస్తాడు, కానీ ఆ అమ్మాయి వరుసకి ఆ అబ్బాయికి చెల్లి అవ్వటం, ఆ విషయం తెలిసినప్పటికీ వాళ్ళిద్దరి మధ్యన లవ్ ట్రాక్ అలాగే కొనసాగటం, చివరిలో ఏదో ట్విస్ట్ ఇవ్వాలి, ఈయనకి జస్టిఫికేషన్ ఇవ్వాలి అనే విధంగా అది మేము పెంచుకుంటున్న కూతురు సొంత కూతురు కాదు అని ఒకటి చెప్పటం, ఇవన్నీ కొంచెం అర్థం పర్థం లేని సీన్స్లా అనిపించాయి. అంతేకాదు మూవీలో చాలా వరకు ఎడిటింగ్ కూడాను కట్ అయ్యి ఇంకో దగ్గరికి స్కిప్ అయిపోవడం అని జంప్ అవుతుండడం కనిపిస్తూ ఉంటుంది. అది ఎడిటింగ్ ప్రాబ్లమా లేదా ఇదే విధంగా ఉండాలి అని ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నారో అర్థం కాలేదు. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, చికెన్ షాప్ రన్ చేస్తున్న వానర్, ఆ వానర్ దగ్గర పనిచేసే కుర్రోడికి మరియు వానర్ కూతురికి మధ్యన లవ్ ట్రాక్, ఆ వానర్కి ఒక ప్రాబ్లం రావడం, ఆ ప్రాబ్లం నుండి వానర్ని తప్పించబోయి హీరో ఎటువంటి ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కున్నాడు, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని విలన్స్ ఏం చేశారు, అసలు హీరోకి మరియు వానర్కి మధ్యన అసలు సంబంధం ఏంటి అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. పాజిటివ్ సీజన్కి వస్తే ఈ మూవీలో పాజిటివ్ ఏంటి అంటే, హీరోయిన్ కొంతవరకు బాగుంది, క్యూట్గా. కాకపోతే ఆవిడ క్యారెక్టరైజేషన్ గురించి నెగిటివ్లో మాట్లాడుకుందాం. నెగిటివ్ విషయానికి వస్తే మూవీయే ఒక పెద్ద నెగిటివ్ అండి. ఎందుకంటే ఈ మూవీలో నటించిన యాక్టర్స్ ఎవరు కూడాను ప్రాపర్గా నటించలేదు. సీనియర్ యాక్టర్స్నే పెట్టారు, కానీ ఎక్కడా కూడాను ఇంప్రెస్ చేయలేదు అని చెప్పుకోవచ్చు. ముక్కు అవినాష్ గారిని కామెడీ కోసం ట్రై చేశారు, కానీ తమిళ కామెడీ కొన్నిసారి పండకపోతే ఏ విధంగా ఉంటుందో అంత వరస్ట్ కామెడీ ట్రాక్ అయితే రన్ అయింది. హీరోయిన్ అన్నా చెల్లెలు అని చెప్పడం, ఆ విషయం తెలిసినప్పటికీ హీరో మధ్యన సైడ్ ట్రాక్లో లవ్ అనేది రన్ అవ్వడం, క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఇవ్వడం, అది ఎంతవరకు మనల్ని జస్టిఫై చేస్తుందో మనమే నిర్ణయించుకోవాలి. హీరో యాక్టింగ్ అయితే మాత్రం అస్సలు ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు. ఆయనకి స్క్రిప్ట్ అనేది కొంచెం హెవీ అయ్యింది అని అనిపించింది. హీరోయిన్ ఏజ్కి, ఆవిడ చెప్పే డైలాగ్స్కి, ఆవిడ చేసే ప్రవర్తనకి ఎక్కడ కూడా పొంతం లేని డైలాగ్స్ రాయడం అయితే జరిగింది. ఆ 16 ఏళ్ళ అమ్మాయి దగ్గర నుండి రావాల్సిన డైలాగ్స్ అయితే కావు. అవి ఎంతగానో నాకైతే చిరాకుని తెప్పించాయి. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే మాత్రం చాలా ఓపికగా చూడాలి. అమ్మ రాజశేఖర్ గారు చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు, కానీ ఈ మూవీ మాత్రం అంత ఇంప్రెసివ్గా లేదు. ఇది ఓటీటీలో చూడడం కూడాను కొంచెం ఇబ్బంది కలిగించే మూవీ. తలనొప్పి అని పెట్టుకుంటే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5 ఫ్రెండ్స్. మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.